హలో ఎవ్రీవన్, నేను మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీ జర్నీ వ్లాగ్తో వచ్చాను. ప్రెగ్నెన్సీ టైంలో బాడీ యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది అండ్ నార్మల్ డెలివరీకి కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఇవాళ మన వీడియోలో ప్రెగ్నెంట్ లేడీస్ కి సేఫ్ అండ్ సింపుల్ బాడీ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుందాం. కిమ్స్ కడిల్స్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుష మేడం మరియు ప్రసిద్ధ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సంతోష్ బాలాజీ గర్భిణీ స్త్రీల కోసం ప్రీనేటల్ మరియు పోస్ట్ నేటల్ వ్యాయామాల గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటారు. గుడ్ మార్నింగ్, మై సెల్ఫ్ ఎస్వి సంతోష్ అండి. నేను స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అండ్ ప్రీనేటల్ పోస్ట్ నేటల్ ఫీమేల్స్ నేను ట్రైన్ చేయడానికి వచ్చానమాట. కిమ్స్ ఐకాన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేస్తున్నాను. కిమ్స్లో చేస్తున్నాను, కిమ్స్ సికింద్రాబాద్లోని. నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 18 years ఎక్స్పీరియన్స్ అండి. 18 years ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పుడు పిహెచ్డి పోస్టల్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాను. ఈ 1 to 3 సెమిస్టర్లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అవి మేడం చెప్తారండి. ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి మెయిన్గా వచ్చేది ఏంటి? నీరసం, టైర్డ్నెస్, వామిటింగ్స్, తర్వాత హెడేక్స్, ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్, ఇవి మెయిన్గా వచ్చేవి. ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమెస్టర్ లో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వామిటింగ్ అండ్ నాషియా, ఎక్కువ టైర్డ్నెస్, డిజినెస్, ఫుడ్ స్మెల్ కి ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్, ఇవి హార్మోనల్ చేంజెస్ వల్ల కామన్ గా వస్తాయి. హెల్దీ ఫుడ్, ప్రాపర్ రెస్ట్ అండ్ రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. మనం సేఫ్ అండ్ సింపుల్ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. ఏ ఎక్సర్సైజెస్ బాడీని యాక్టివ్ గా ఉంచి స్ట్రెస్ తగ్గించి హెల్దీ ప్రెగ్నెన్సీ జర్నీకి హెల్ప్ చేస్తుంది. సిట్టింగ్ పొజిషన్ లో స్లోగా బ్రీత్ తీసుకొని స్టమక్ ని లోపలికి జెంటిల్ గా లాగాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కోర్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, బ్రీదింగ్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది, నార్మల్ డెలివరీకి బాడీ ప్రిపేర్ అవుతుంది, స్ట్రెస్ అండ్ బ్యాక్ పెయిన్ తగ్గుతాయి. సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఒక హ్యాండ్ ని హెడ్ పైన నుంచి సైడ్ కి స్ట్రెచ్ చేయండి. ఇలా చేయడం వల్ల సైడ్ బాడీ స్ట్రెచ్ అవుతుంది, బ్యాక్ అండ్ షోల్డర్ పెయిన్ తగ్గుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, రిలాక్స్ ఫీల్ అవుతారు. లెగ్స్ ని జెంటిల్ గా పట్టుకుని స్లోగా ఫేస్ ని రైట్ సైడ్ కి తిప్పండి. ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, డెలివరీ టైంలో స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. వన్ లెగ్ ని ఫోల్డ్ చేసి ఒక హ్యాండ్ ని ఆపోజిట్ లెగ్ మీద పెట్టుకొని స్లోగా బాడీని ట్విస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల వేస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, డెలివరీకి బాడీ ప్రిపేర్ అవుతుంది. 2 hands ని బ్యాక్ సైడ్ సపోర్ట్ గా పెట్టుకుని లెగ్స్ ని కొంచెం ముందుకు పెట్టి చెస్ట్ ని స్లోగా ఫ్రంట్ కి స్ట్రెచ్ చేయండి. ఇలా చేయడం వల్ల చెస్ట్ ఓపెన్ అవుతుంది, బ్యాక్ అండ్ షోల్డర్ పెయిన్ తగ్గుతుంది, బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది క్యాట్ కౌ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఇలా స్లోగా బ్యాక్ ని రౌండ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, స్పైన్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తుంది. ఒక సైడ్ పడుకొని ఒక లెగ్ ని స్లోగా పైకి కిందకి మూవ్ చేయండి. ఇలా చేయడం వల్ల హిప్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, లెగ్ పెయిన్ తగ్గుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, డెలివరీకి హెల్ప్ చేస్తుంది. చైర్ సపోర్ట్ తో నిల్చుని ఒక లెగ్ ని స్లోగా బ్యాక్ కి స్ట్రెచ్ చేయండి. ఇలా చేయడం వల్ల లెగ్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, హిప్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, డెలివరీ టైంలో బాడీ యాక్టివ్ గా ఉంటుంది. నిల్చుని స్టమక్ ని స్లోగా ఫ్రంట్ కి పుష్ చేయండి. ఇలా చేయడం వల్ల లోవర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది, బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, హిప్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, డెలివరీకి బాడీ ప్రిపేర్ అవుతుంది. నిల్చుని లెగ్స్ ని వైడ్ గా పెట్టి బాడీని స్లోగా లెఫ్ట్
అండ్ రైట్ సైడ్ కి బెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల వేస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హిప్ అండ్ లెగ్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, డెలివరీకి బాడీ యాక్టివ్ గా ఉంటుంది. నిల్చుని ఒక లెగ్ ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కి స్లోగా మూవ్ చేయండి. ఇలా చేయడం వల్ల లెగ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హిప్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, బాడీ బ్యాలెన్స్ బెటర్ అవుతుంది, నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తుంది. చైర్ మీద హ్యాండ్ సపోర్ట్ గా పెట్టుకొని మోకాళ్ళని స్లోగా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కి తిప్పండి. ఇలా చేయడం వల్ల హిప్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, పెల్విక్ మసిల్స్ రిలాక్స్ అవుతాయి, లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తుంది. ఏ సింపుల్ ఎక్సర్సైజెస్ ని డైలీ సేఫ్ గా ప్రాక్టీస్ చేస్తే బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది అండ్ నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుంది.